4 మాటల్లో నాకు జవాబు చెప్పాడు. By giving, I grow, he said. ఇచ్చుట వలన నేను ఎదుగుతాను అన్నాడు. By giving, I grow. నేను ఇవ్వడాన్ని బట్టి, నేను ఇచ్చిన కారణం చేత నేను ఎదుగుతాను అన్నాడు. ఆశ్చర్యం. Well, of course, I took that word as a clue and I said, would you mind if I introduce to you the greatest giver in the world? కాబట్టి ఆ యొక్క పదాన్ని నేను వాడుకొని నేను సంభాషణ ఆరంభించాను. అంటే సరే ఇక గివ్ అనే మాట నాకు ఎంతగానో ఆశ్చర్యంగా ఉంది, ఇచ్చడం వల్ల ఎదుగుతామని. సరే ఈ యొక్క గొప్ప వ్యక్తి, ఒక ఇచ్చే వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మీతో మాట్లాడవచ్చు అని నేను అడిగాను. Well, with his permission, I could share Christ to him. ఆ యవనస్తుడి యొక్క అనుమతి తీసుకుని క్రీస్తును ఆయనతో పంచుకున్నాను. See, giving makes us really grow. చాలా గమనించండి, ఇవ్వడం వలన నిజంగా మనం ఎదుగుతాం. You know, if you are centered in your Christian life, one question that you need to ask is, are you really a giving person? చూడండి, నిజంగా నువ్వు ఒక క్రైస్తవ జీవితంలో నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి అంటే నిజంగా నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? Because we serve the greatest giver. ఏంటంటే ఒక గొప్ప ఇచ్చే వ్యక్తిని, ఇవిగా ఇచ్చే వ్యక్తిని మనం సేవిస్తున్నాం. God so loved the world that he gave. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చెను. You can give without loving. ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వచ్చు, but you can never love without giving. కానీ ఇవ్వకుండా ప్రేమించలేవు. Because both these words, they go together. ఎందుకంటే ఈ రెండు మాటలు ఒకదానితో ఒకటి వెళ్తాయి. And the Bible says, give and it shall be given to you. Luke chapter 6 verse 38. లోక సువార్త 6:38 ఇవ్వండి, మీరు ఎవరైనా ఇచ్చినట్లయితే మీరు తిరిగి పొందుతారని ఉంది. And Proverbs 11:25 says, సామెతలు 11:25 ఉంది, he that watereth shall also be watered himself. నీరు కట్టేవాడు దానికి నీరు కట్టబడుతుంది అని. I tell you one simple secret. If you want to get more revelations from God, if you want God to minister to you all the more, simply be a ministering person. He will make sure that you have adequate supply to give more to others. ఏంటంటే ఒక మంచి మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏంటంటే నువ్వు నిజంగా ప్రభువారు నింపబడాలి, ప్రభువారి ద్వారా పొందాలి అనుకుంటే నువ్వు పరిచయం చేసే వ్యక్తిగా ఉండు, ఇచ్చే వ్యక్తిగా ఉండు, ప్రభువారిని నింపుతారు. The more you give, the more you are actually going to get. నువ్వు ఎంతగానైతే ఇస్తావో అంత ఎక్కువగా నువ్వు పొందుతావు. The more you empty yourself, the more he is going to replenish you. ఎంతగానైతే నీవు ఖాళీ చేసుకుంటావో ప్రభువారు అంతగా నీవు తిరిగి నింపుతుంటాడు. That's the secret of getting from the Lord. ప్రభువు నుంచి పొందడము అనే దాంట్లో ఉన్న రహస్యం ఇదే. It's a part of our maturing process in our Christian life as we learn to give and to give and to give. క్రైస్తవ పరిపక్వతలో ఆ యొక్క మార్గములో ఇదే ప్రక్రియగా ఉంటుంది. As we give, the Lord gives. మనం ఇచ్చిన కొలది ప్రభువారు మనకి ఇస్తారు. You know, the river Jordan, it travels around 80 miles from Mount Hermon in the north down to the Dead Sea. చూడండి, ఈ యొక్క యోర్దాను నది 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా ఉంది. ఆ యొక్క ఉత్తరాన హెర్మోన్ పర్వతం మొదలుకొని క్రింద మృత సముద్రం వరకు. Now in that long travel, it forms 2 bodies of water. ఈ యొక్క 80 కిలోమీటర్ల దీర్ఘ ప్రయాణంలో ఇంకొక నీటి కొలనులు రెండు చేస్తూ ఉంటాం. The same water, the river, it forms 2 water bodies. అదే నది ఇంకొక జలాశయాన్ని చేస్తూ ఉంటుంది. The first one is the Sea of Galilee. రెండు జలాశయాలు, ఏదైతే మొదటి గలిలయ సముద్రము. You often read it in the Gospels as the Sea of Gennesaret, the Sea of Tiberias, Sea of Galilee, all mean the same place. గలిలయ సముద్రము, తిన్నేసరెత్ సముద్రము, ఇవన్నీ కూడా సువార్తలో మనం చదువుతాం, అన్ని కూడా ఒకటే మాట. That's the first body it forms. కాబట్టి జలాశయం అదొకటి. And then after some time and after a little longer distance, you have the Dead Sea. ఇంకా కొంత ముందుకెళ్ళిన తర్వాత మృత సముద్రం ఉంది. Now both are fed by the same river. జాగ్రత్తగా గమనించండి, రెండు కూడా ఒకే నది ద్వారా అవి ప్రవహించబడుతుంటున్నాయి. In Dead Sea, nothing can live. Everything is dead. మృత సముద్రంలో ఏది బ్రతకదు, అంతా మృతమే. But in the Sea of Galilee, there are 21 kinds of fish that are alive, and they are so very refreshing for those who are around. చూడండి, అయితే గలిలయ సముద్రంలో చూసినట్లయితే 21 విభిన్న జాతుల యొక్క చేపలు ఉంటున్నాయి. వాళ్ళందరికీ ఎంతగానో ఉత్తేజాన్ని కలిగేట్టుగా, ఆ యొక్క చుట్టూ ఉన్న వారికి ఎంతగానో సంతోషాన్ని కలిగేట్టుగా ఉంటుంది. The same river feeds both these bodies of water. What makes one to live and the other one to be dead? జాగ్రత్తగా గమనించండి, ఒకే నది, ఆ యోర్దాను నది ఒకే నది ఈ రెండు జలాశయాలను కూడా చేస్తూ ఉంటుంది. ఒకటేమో బ్రతికేదానికి కారణమవుతుంది, ఇంకోటేమో మరణానికి కారణమవుతుంది. The basic difference, వ్యత్యాసం ఏంటంటే the Dead Sea receives and never gives out. జాగ్రత్తగా గమనించి, ఈ మృత సముద్రం ఎటువంటి సముద్రం అంటే కేవలం దాంట్లో వస్తాయి అంతే, అన్ని కూడా చేర్చుకుంటుంది, తీసుకుంటుంది, కానీ ఇచ్చేదిగా ఉంటుంది. But in the Sea of Galilee, there is a flowing in and a flowing out. అయితే గలిలయ సముద్రాన్ని చూసినట్లయితే లోపలికి ప్రవహిస్తాయి, లోపల నుంచి బయటికి వెళ్తాయి కూడా.
It does not keep everything for itself, but it simply keeps on flowing out. గలిలయ సముద్రాన్ని చూసినట్లయితే తనంతా వచ్చిన నీరంతా కూడా తన దగ్గర పెట్టుకోకుండా బయటికి వెళ్తా ఉంటాయి. Did not Lord Jesus say that he who believes on him, rivers of living water will flow out of him? బైబిల్ క్రీస్తు ప్రభువు వారు ఎవరైతే క్రీస్తు యేసుని విశ్వాసం ఉంచుతారో వారి యొక్క జీవితం నుండి జీవనదులు ప్రవహిస్తాయి. That's a part of our maturity. అదే మన యొక్క పరిపక్వతలో భాగం. And then the ninth reason why I want to be a witness is my victory in Christian life is inseparably linked with my witnessing. చూడండి, నీ యొక్క ప్రభుత్వ సాక్షులుగా ఉండేదానికి 9వ కారణం ఏంటంటే క్రీస్తుల యొక్క నా యొక్క విజయము ఆ యొక్క సాక్ష్యం ఇచ్చేదానికి ఏమాత్రం కూడా విడుదల లేనిదిగా ఉంటుంది. Yesterday, Brother Samson was mentioning Revelation chapter 12 and verse 10, where he mentioned about they overcame him by the blood of the Lamb and by the word of their testimony. ఈనాడు దినాడ సంసన్ గారు ప్రకటన 21వ అధ్యాయం చెప్తూ మొత్తం పంచుకుంటూ వచ్చారు. ఏంటంటే వారు ఇచ్చిన సాక్ష్యం వలన, దేవుని వాక్యం వలన వారు జయవంతులుగా ఉన్నారు. Two things gave them victory. రెండు విషయాలు వారికి విజయాన్ని ఇచ్చాయి. Firstly, the blood of the Lamb. మొట్టమొదటిగా గొర్రెపిల్ల యొక్క రక్తము. And secondly, the word of their testimony. రెండవది వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి. They were willing even to lay down their lives for their testimony. ఆ యొక్క సాక్ష్యం నిమిత్తం వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టేదానికి కూడా ఇష్టపడ్డారు. So my victory in Christian life largely depends upon how vocal, how open I am as a witnessing Christian. మరి క్రైస్తవ జీవితంలో నా యొక్క విజయము ఏ రీతిగా ఉంటుందంటే, క్రీస్తుల విజయం ఏ రీతిగా దేని మీద ఆధారపడిందంటే, నేను ఎంతగా బాహాటంగా నా యొక్క నోరు తెరిచి నేను నా యొక్క మాటల ద్వారా సాక్ష్యం ఇస్తానో దాని మీద ఆధారపడింది. Ephesians is a wonderful epistle. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎంతో అద్భుతమైనటువంటి పత్రిక. In the first part of the epistle, chapters 1, 2 and 3, they talk about the wealth of the Christian. మొదటి 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రైస్తవుని యొక్క ఐశ్వర్యం గురించి అక్కడ చెప్పబడతా ఉంది. Chapter 4 verse 1 to chapter 6 verse 9, it talks about the walk and the work of the Christian. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 నుంచి 6:9 వరకు చూసినట్లయితే క్రైస్తవ యొక్క నడక, క్రైస్తవుని యొక్క పని గురించి చెప్పబడతా ఉంది. Then from chapter 6 verse 10 to verse 20, they speak about the warfare of the Christian. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు ఈ యొక్క క్రైస్తవ యుద్ధం గురించి మాట్లాడతాం. The wealth of the Christian, క్రైస్తవుని యొక్క ఐశ్వర్యము, walk of the Christian, క్రైస్తవుని యొక్క నడక, warfare of the Christian. క్రైస్తవుని యొక్క పోరాటం, యుద్ధం. And the Christian is expected to put on the whole armor to be a victorious winner. ఈ యొక్క జయవంతుడిగా ఉండేదానికి క్రైస్తవుడు సంపూర్ణమైనటువంటి యొక్క ఆయుధాలు ధరించాలని చెప్పబడతా ఉంది. In chapter 6 verse 15, 6:15లో he says, let your feet be shod with the preparation of the gospel of peace. పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలవబడుడి. In other words, a part of the armor is wearing gospel shoes. ఈ యొక్క యుద్ధోపకరణంలో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సువార్త యొక్క జోడు లేకపోతే ఈ యొక్క వేసుకుని ఉండాలి, కాళ్ళకు జోడు వేసుకుని ఉండాలి. It's a part of my armor as I face the enemy day after day in my Christian life. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో అనుదినము నేను ధరించవలసిన ఈ యొక్క ఆయుధాల్లో లేకపోతే ఈ యొక్క వాటిలో ఇది ఒకటి అని. We know how important shoes are for a soldier. ఒక సైనికుడికి కాళ్ళకు జోళ్ళు ఎంత ప్రాముఖ్యమని మనం ఎరుగుదాము. Because he is treading into the hostile ground and the enemy, puts all kinds of hindrances where he can be hindered in his walk or warfare. So he needs to have very strong boots or strong shoes to protect his own feet. ఆ యొక్క యుద్ధంలో ప్రవేశించినప్పుడు శత్రువు అనేకమైనటువంటి యొక్క ఆయుధాలను వేస్తుంటాడు. కాబట్టి తన యొక్క కాళ్ళు కాపాడుకునే దానికి, భద్రపరచుకునే దానికి బలమైనటువంటి యొక్క కాళ్ళకు జోళ్ళు అవసరం. And there is so much of dirt and defilement that he needs to keep himself. ఎంతో మురికి అక్కడ ఉంటుంది కాబట్టి తను తాను కాపాడుకోవాలి. అందుకే వేజోళ్ళు అవసరం. He is in touch with the earth, but at the same time he is separated from the earth because of the shoes. చూడండి, తన యొక్క భూమిని తాకుతున్నాడు కానీ తను వేసుకున్న కాళ్ళకు ఉన్న చెప్పుల వలన తన యొక్క భూమి తగలకుండా కాపాడుకుంటున్నాడు. So gospel shoes helps me to live a separated life. కాబట్టి సువార్త అనే ఈ జోడు వేసుకోవడం వలన మనము ప్రత్యేకంగా ఉండేదానికి సహాయపడతాం. 47 years ago when I came to know Christ as my personal savior, 47 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు వారిని నా యొక్క సొంత రక్షకునిగా నేను ఎరిగినప్పుడు I was so joyous and excited. I wanted to tell my friends about Jesus Christ. నేను ఎంతగానో సంతోషపోయి ఎంతగానో ఆనందం నింపబడ్డాను. ఈ కారణం చేత నా యొక్క స్నేహితులకి క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పాలని కోరాను.
So one of the ways I wanted them to ask me or to get into a conversation about Christ is I started carrying my Bible with my textbooks regularly every day to my class. కాబట్టి క్రీస్తు ప్రభువారి గురించి వారిని ప్రశ్నించాలని లేకపోతే వారితో క్రీస్తు ప్రభువారి గురించి సంభాషణలో దిగేదానికి ఒక మార్గం ఏది నేను ఎంచుకున్నానంటే నా యొక్క పాఠ్య పుస్తకాలతో పాటు నేను బైబిల్ గ్రంథాన్ని కూడా నేను అనుదినం తీసుకెళ్లేవాడిని. At the time I was studying in a college far away from my hometown. నా యొక్క స్వగ్రామం నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నేను ఆ కళాశాలలో చదివేవాడిని. In my hometown, which was far away, I had a very close friend. ఆ యొక్క నా యొక్క స్వగ్రామంలో చూసినట్టయితే ఎంత దూరంగా ఉంది కళాశాల నుంచి ఆ యొక్క స్వగ్రామంలో నాకు ఒక మంచి మిత్రుడు ఉంటున్నాడు. And for several years we were together. అనేక సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. And so when I got saved and when I came back to my hometown, I felt I must go and tell this young man about what Christ has done in my life. కాబట్టి ఆ స్వగ్రామానికి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే నీ యొక్క యవనస్తుడు నా యొక్క మిత్రుడు నా యొక్క మిత్రుడికి క్రీస్తు ప్రభువారు ఎవరో ఆయన గురించి నేనైతే తెలుస్తున్నాను అది చెప్పాలని కోరాను. He was so excited meeting me after a long gap of time. ఆయన ఎంతో కాలం తర్వాత నన్ను కలిసిన దానికి నా మిత్రుడు ఎంతగానో సంతోషించాడు. And then I opened the subject of what Christ did in those days. అది నాకు క్రీస్తు ప్రభువారు నాకు ఏం చేశారో దాని గురించి నేను సంభాషించడం మొదలెట్టాను. First time he just listened. మొదటిసారి చెప్పినప్పుడు విన్నాడు నెమ్మదిగా. He did not respond. He was a Brahmin. బ్రాహ్మణుడు ఏమీ స్పందించలేదు. After some time when I had the second opportunity, again I started on the same subject. రెండోసారి నాకు అవకాశం దొరికినప్పుడు తిరిగి అదే అంశాన్ని తీసుకుని నేను మాట్లాడడం మొదలుపెట్టాను. He showed me some signs of discomfort. He was not very comfortable with what I was sharing. రెండోసారి నాతో మాట్లాడుతున్నప్పుడు అంతగా నాతో అనుకూలంగా స్పందించలేదు. When I met him for the third time, again I started on the same thing. మూడోసారి కలిసినప్పుడు తిరిగి మళ్ళీ దాని గురించి సంభాషించడం మొదలెట్టాను. This time he reacted. He said, "No, look, Sudhakar, last two times you talked about it and I did not like it, but he did not say anything. But if you are going to talk about this anymore, please don't come to me." నేను మూడోసారి తిరిగి నేను క్రీస్తు గురించి సంభాషణ మొదలెట్టినప్పుడు తాను ఎంత తీవ్రంగా ప్రతిస్పందించి వచ్చాడు. ఏమన్నాడంటే, సుధాకర్ ఇంతకు ముందు 2 సార్లు చెప్పావు దీని గురించి, నేను ఏమనలేదు, మౌనంగా ఉన్నాను. మూడోసారి మళ్ళీ అదే చెప్తున్నావు, మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడేది ఉంటే మటుకు నాతో కలవద్దు అని చెప్పాడు. I did not get away from my friends. Actually, some of them left me because they saw I have become mad. They thought, oh, this fellow is always talking about Jesus Christ and the salvation that he has received. నేను ఏదో నా యొక్క స్నేహితులు నేను వదులుకోలేదు, కానీ వాడే దాని నుంచి కొంతమంది వైదొలిగిపోతూ వచ్చారు. ఏంటంటే నన్ను చూసినప్పుడల్లా వారు ఏమన్నారంటే, ఈ మూడు పిచ్చోడు అయిపోయాడు, ఎప్పుడు చూసినా క్రీస్తు ప్రభు అంటాడు, యేసు ప్రభు అంటాడు, రక్షణ పొందాడు అంటాడు, ఏదో మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా అని చెప్పేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. Now witnessing helped me to lose some of those friends who would not be helpful in my Christian life, and it also helped me to form new friends who loved the Lord and who wanted to be with me and strengthen me in my faith. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం వలన కొంతమంది స్నేహితులను నేను కోల్పోవాల్సి వచ్చింది. ఏ రకమైన స్నేహితులు అంటే వారి వలన నాకు లాభం లేదు, క్రీస్తు ఎదిగడానికి నాకు లాభం లేదు. కానీ దానికి వేరుగా ఇంకొంతమంది కొత్త వారిని ప్రభు వారు నాకు జత చేస్తారు. వారి వలన నేను నా యొక్క క్రైస్తవ జీవితంలో ఎదిగడానికి సహాయపడ్డాను. సో సాక్ష్యం ఇవ్వడం వల్ల కొంతమందిని కోల్పోయాను, సాక్ష్యం ఇవ్వడం వల్ల కొంతమందిని సంపాదించుకున్నాను. Many young people, they think, oh, if I become a Christian, how am I going to face the circle of friends that I have? అనేక మంది యవనస్తులు వారు ఎంతగానో ప్రశ్నించుకుంటారు, అయ్యో నేను క్రైస్తవుడు అయిపోతే, నేను క్రీస్తుకి సాక్ష్యం ఇస్తే నా స్నేహితుల సంగతి ఏంటి, నా స్నేహితులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, నా స్నేహితులు నన్ను ఇష్టపడరేమో అని అనుకుంటారు. Don't go away from them, don't hate them, go and share the good news with them. వాటిని ద్వేషించవద్దు, వారి నుంచి పరిగెత్తి పారిపోవాల్సిన పని లేదు, వెళ్ళి వారితో సాక్ష్యం పంచుకో. And out of them the Lord would be pleased to touch a few people and they will be drawn to the Lord. వారందరిలో నుంచి దేవుడు కొంతమందిని తాకుతాడు, వారు ప్రభు ఎదుట నడిపించబడతారు. It's so glad when I look back upon those years and some of them who came to know the Lord, and then they say, oh, those young days, those early days, you took the trouble to talk to us, and today we are what we are, and the Lord has helped us to travel so far in our Christian life. చూడండి, ఈ దినాన్ని చూసినట్టయితే తిరిగి కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ యొక్క దినాల్లో యవన కాలంలో ఉన్నప్పుడు క్రీస్తు గారి గురించి పంచుకున్నావు, కొంత ఇబ్బందికరంగా ఉండింది, కానీ అయినప్పటికీ కూడా నువ్వు క్రీస్తు గారి గురించి పంచుకున్నావు. ఈ దినాన మేము ఈ రీతిగా ఉన్నాం క్రీస్తులు అంటే ఆ రోజుల్లో నువ్వు పంచుకున్న వాక్యం అని చెప్తూ వచ్చారు. What a joy it is to know that when we share, when we sow the word, it does not go vain. చూడండి, మనము సాక్ష్యం పంచుకునగా దేవుని యొక్క వాక్యం విత్తగా అది వృధాగా పోదు అని తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషం అండి. If you are a witnessing Christian, whether others are saved or not, at least you are saved.
జాగ్రత్తగా ఉంచు. నువ్వు సాక్ష్యం ఇచ్చే క్రైస్తవుడిగా ఉన్నట్టయితే ఇతరులు రక్షించబడేటువంటి ఒక విషయం పక్కన పెట్టండి, కానీ నువ్వు మటుకు తప్పకుండా రక్షణ For our own safety, we need to be vocal, we need to be open in our testimony. జాగ్రత్తగా గమనించి మన యొక్క సొంత భద్రత నిమిత్తమై, మనం క్షేమంగా ఉండే దాని నిమిత్తమై, మన యొక్క సాక్ష్యం విషయంలో, మన క్రీస్తు ప్రభువు గురించి పంచుకునే విషయంలో ఎంతో నోరు విప్పి స్పష్టంగా చెప్పగలిగాం. Then I went to another college. దాని తర్వాత ఇంకొక కళాశాలకు నేను వెళ్ళాను. And that was a very famous college in South India, and most of them came from very highly reputed, convent schools, and I came from a Tamil medium school. చూడండి, దాని తర్వాత నేను ఒక కళాశాలలో చేరాడు. అది దక్షిణ భారతదేశంలో ఎంతో పేరుగాంచినటువంటి కళాశాల. ఆ యొక్క కళాశాలకి ఎంతో మంచి కాన్వెంట్లు, ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల నుంచి విద్యార్థులు అక్కడికి వస్తారు. నన్ను చూస్తేనేమో గ్రామంలో తమిళ మీడియంలో చదువుకొని వచ్చిన వాడిని. And so I used to be so scared of my friends because they were so fluent in English and I could not put a sentence together, frame my sentences together. కాబట్టి అక్కడ చూసినట్టు ఒక విద్యార్థుల్ని, నా స్నేహితులు చూసినట్టయితే వాడు ఎంతో ఆంగ్లంలో ఎంతో అనర్గళంగా మాట్లాడేవారు, ఎంతో చక్కగా మాట్లాడేవారు. నన్ను చూస్తే అప్పుడే ఎర్రబస్ దిగి వచ్చాను, ఒక్క మాట కూడా నేను ఇంగ్లీష్లో ఆంగ్లంలో సరిగ్గా పలకలేను. And on top of that they started making fun of me, and one girl even wrote a poem on me. నేను అందరూ నన్ను చూసేసి ఇక్కడ ఈడేదో ఊరోడు వచ్చాడని చెప్పేసి ఇంకా నా మీద ఒక కవిత్వం కూడా కట్టాడు. So I said, Lord, in this struggle, how am I going to be a witness to these people? I don't have even the boldness to speak to them in English, but how am I going to be a witness to them? అప్పుడు వీటన్నిటి మధ్యలో నేను ఎంతగానో భయపడిపోయాను కూడా. ప్రభువా, వీళ్ళందరూ చూస్తే ఆంగ్లంలో ఇంగ్లీష్లో లెక్చర్లు దంచేస్తున్నారు, నేనైతే ఒక్క మాట కూడా పలికే పరిస్థితిలో లేను. ఏ రీతిగా నేను మీతో మాట్లాడగలను, ఏ రీతిగా సాక్ష్యం ఇవ్వగలను అని ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చాను. As I told you, I carry my Bible every day to the class. మీకు ఈ పాటికే చెప్పినట్టుగా నేను నా యొక్క తరగతి గదికి అనుదినము నేను బైబిల్ తీసుకెళ్తాను. So one day I opened up my Bible, I was reading one of the epistles. So one fellow looked into the Bible and said, the epistle written by Apostle Paul to, he did not read the whole sentence. He shouted in the class, he said, we have another Apostle Paul in our class. చూడండి, ఒక రోజు నేను బైబిల్ చదువుకుంటున్నాడు. నా యొక్క సహ విద్యార్థి ఒకరి వెనకాల నుంచి ఎలా చూసి ఏదో చదువుతున్నట్టున్నాడు. ఇదేంటి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, మొత్తం అంతా చదవలేదు, అసలు చదివాడు అంతే. అపోస్తలుడు పౌలు, అరే చూడండి ఇక్కడ ఇంకొక పౌలు వచ్చాడు మన దగ్గరికి అని చెప్పాడు. From that day they will never call me by name. The moment I come into the class, they will say Apostle Paul coming. Apostle Paul sit down. I was nicknamed as Apostle Paul in the class. ఆ రోజు మొదలుకొని నా వాస్తవమైన పేరు, నిజమైన పేరు పెట్టి ఎవరు పిలవలేదు. క్లాస్ లోకి వచ్చామా అపోస్తలుడైన పౌలు గారు వచ్చారు, అపోస్తలుడైన పౌలు గారు వచ్చారని చెప్పేసి నేను అనేవాడు. So I took it as an honor. దాన్ని నేను ఘనతగా తీసుకున్నాను. And I failed in the first test and I passed just in the second test, but in the third test the Lord helped me to stand first in the class. చూడండి, మొదటి పరీక్షలో నేను ఉత్తీర్ణుడు కాలేదు, రెండవ పరీక్షలో 150 మార్కులతో పాస్ అయ్యాను, కానీ మూడో పరీక్ష వచ్చేటప్పటికి నేను క్లాస్ లో మొదటివాడిగా నేను వచ్చాను. And then the students began to take note. They said, this fellow looks like a dunce and a fool, but there is something inside him. వాళ్ళు అప్పుడు సహ విద్యార్థులందరూ కూడా నేను గమనిస్తూ వచ్చారనమాట. వీడిని చూస్తే పల్లెటూరులో వాళ్ళు ఉంటాడు, అసలు ఏం వచ్చో రాదో కూడా తెలియని వాడిగా ఉంటాడు, కానీ ఈ వ్యక్తిలో ఏదో ఉంది అని గమనిస్తూ. So in a college where there were more than 2000 students, there were some who got attached to me, and we formed a small praying group. And every day, in those days we didn't have mobiles, we used to gather in a place and pray, all three of us. చూడండి, ఆ 2000 మంది విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలలో కొంతమంది నాతో చేర్చబడ్డారు. మేమందరం కలిసి ఒక చిన్న గుంపుగా, ప్రార్థించే గుంపుగా మేము వస్తూ వచ్చాం, చేర్చబడుతూ వచ్చాం. ఆ దినాల్లో మొబైల్ ఫోన్లు ఇవేమీ లేవు, కానీ మేము కొంతమందిని కూడుతూ వచ్చాం. And then we made an agreement among ourselves saying, when we meet, we are not going to praise each other. We are going to ask very disturbing questions like, did you read the Bible today? Did you testify to anyone? How is your thought life? These are the questions which we need to ask for another. That's the kind of agreement we made among ourselves. కాబట్టి ఇక్కడ చేరిన ఒక చిన్న గుంపు మేము ఒక ఓడంబడిక, ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏంటంటే మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏదో ఒకరినొకరు గొప్పగా, ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పడం కానీ, లేకపోతే ఒకరి నుంచి ఒకరు మెచ్చుకోవడం కాదు, కానీ ఇటువంటి ప్రశ్నలు లేకపోతే ఈ దినం మెచ్చుకోవడం చేయం, కానీ ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసుకుందాం. అవి ఏంటంటే, ఈ దినం ప్రార్థన చేసావా, సాక్ష్యం చెప్పావా, నీ యొక్క తలంపు జీవితం ఏ రీతిగా ఉంది, నీ క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంది, ఈ రకమైన ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసుకుందాం అనేటువంటి ఒక ఒప్పందం, ఒక ఓడంబడిక చేసుకున్నాం. They were not my classmates. They were pursuing different disciplines in post-graduation. But I thank God, at the end of the day, when all of us finished our post-graduation, they both went into full-time ministry much earlier than me, and I was the last one to come into full-time ministry. వాడు నా యొక్క సహ విద్యార్థులకు నాతో పాటు ఒకే తరగతిలో ఉన్నవారు కాదు, కానీ నానా యొక్క సబ్జెక్టులు వేరే సబ్జెక్టులు చదువుతున్నటువంటి యొక్క పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు.
కానీ వారందరూ కూడా వారు అనేకులు వారు నాకంటే ముందుగా వారు పూర్తికాల సేవలకు వచ్చారు. నేనే అందరిలో చివరిగా వచ్చిన వాడు పూర్తికాల సేవకు. So later I applied to the Tamil Nadu Gazette and included the name Paul, which they gave me as a nickname. That's how I have become Paul Sudhakar. My name is Pali Sudhakar. It's my name. Classmates who have presented me with this new name. గమనించండి. దాని తర్వాత చూడు, నా యొక్క వాస్తవ పేరు సుధాకరే, కానీ నేను దాని తర్వాత తమిళనాడు గవర్నమెంట్ గజెట్ లో నా యొక్క పేరు పాల్ సుధాకర్ అని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. గమనించండి ఏంటంటే నా అసలు పేరు సుధాకరే, కానీ నా యొక్క స్నేహితులు నా సహవిద్యార్థులు నాకు పాల్ అని పేరు పెట్టారు. ఆ రోజు మొదలుగా నేను పాల్ సుధాకర్ గా అయ్యాను. I know in my college many got destroyed because of drug addiction, prostitution, alcoholism, think of any evil habit. Yes, so many were destroyed, but God preserved us, helped us to mature in Christ and come into His ministry. నేను ఎరుగుదును, నా యొక్క కళాశాలలో అనేకులు ఎంతగానో నాశనం అయిపోయారు. వ్యభిచారానికి, మత్తు పానీయానికి, మత్తు పదార్థాలకి, ఈ యొక్క భూప్రపంచం కింద ఏ పాపమైనా చెప్పు, ఆ పాప అలవాట్లకు అన్నింటి కూడా బానిసలైపోయారు. కానీ దేవుడు మమ్మల్ని కొంతమంది గుంపుని ఎంతగానో భద్రపరిచారు. తద్వారా మేము ఆయనకు సాక్షులుగా ఉండేదాన్ని. If there are young people today, humbly appeal to you, be a witnessing Christian. That's going to go with you, make you strong in the Lord, and God is going to do great things in and through you someday. ఇక్కడ యవనస్తులందరితో కూడా నేను ఎంతగానో బ్రతిమాలుతున్నాను, మీరు ప్రభు నిమిత్తం సాక్షులుగా ఉండండి. అది మీరు రానున్న దినాల్లో ప్రభు నిమిత్తం ఎంతగానో వాడబడేదానికి, ఆయన కోసం జీవించేదానికి, మీకు సాక్షులుగా ఉండేదానికి సహాయపడుతుంది. It was a college mate who told me about the Lord, and that's how I came to know the Lord. నా కళాశాల సహ విద్యార్థి ఆ వ్యక్తి నాకు క్రీస్తు గురించి చెప్పాడు. అట్లు నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను. Victorious Christian life is inseparably linked with our witnessing life. కాబట్టి జయవంతమైన క్రైస్తవ జీవితము మన యొక్క సాక్ష్యం ఇచ్చే జీవితానికి ఏమాత్రం కూడా విడదీయలేని బాంధవ్యం కలిగి ఉంది. And the final compulsion that I have in my heart to be a witness for Christ is the love for Christ. చూడండి, క్రీస్తునితో సాక్షులుగా ఉండేదానికి చివరి ఒక ఒత్తిడి కారణం ఏంటంటే ఆయన క్రీస్తు నిమిత్తము ప్రేమ కలిగాడు. If you ask Paul as to why he was so enterprising, so outgoing, so sacrificial in his ministry, he would give us 3 reasons. చూడండి, ఒక అపొస్తలుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క స్వార్థలో ఎందుకు ఇంత ఉన్నతంగా ఉంచుతావు, ఎందుకు ఇంత సఫలీకృతుడిగా ఉంటున్నావు, ఎందుకు ఇంతగా ముందు కొనసాగిపోయావు అని అడిగితే 3 కారణాలు చెప్తాడు. And you find all these 3 reasons in 2 Corinthians chapter 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ 3 కారణాలన్నీ కూడా మనం చూడవచ్చు. In verse 9 he gives the first reason. 9వ వచనంలో మొదటి కారణం చెప్తున్నాడు. He says whether we live or whether we die, whatever we do, we want to be acceptable to Him. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమైన వాళ్ళని మిగులు ఆపేక్షించుచున్నాను అంటాడు. First thing is to be acceptable to the Lord. మొట్టమొదటిగా ప్రభువునికి అనుకూలంగా, ప్రభువుకి ఇష్టలుగా ఉండడం. If this is going to please the Lord, yes Lord, with all my heart I am going to speak about you. దేవునికి ఇష్టలుగా ఉండడము, దేవునికి ఏది ఇష్టమో అది చేయడం. ప్రభువా ఇది నీకు ఇష్టమైనట్లయితే అవును ప్రభువా నేను దీని గురించి మాట్లాడతాను, దీని గురించి చెప్తాను. It delights me to know you, it delights me to talk about you. ప్రభువా నీ గురించి చెప్పడము నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తా ఉంది. Secondly, రెండవదిగా verse 11. 11వ వచనం. Knowing the terror of the Lord we persuade men. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము అంటాడు. We foresee the danger of people who are going to reject Christ in this world. ఈ లోకంలో క్రీస్తుని తృణీకరించే వారు కలిగేటువంటి యొక్క ప్రమాదం ఏంటో, భయం ఏంటో మేము ఎరుగుదుము. In the earlier days of revival,